మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. ఆమెన్. మీ అందరూ బాగున్నారు ప్రియులారా? దేవుని కృపలో మీ అందరూ వర్ధిల్లుచున్నారని నేను నమ్ముచున్నాను. ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో, ప్రార్థనా జీవితంలో మీరు ముందు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తున్నాను. జ్ఞాపకం చేసుకుని ప్రియులారా, ఈరోజు మనం ధ్యానించాల్సినటువంటి అంశం ఏంటి అని గనక చూసుకున్నట్లయితే, దెయ్యాలు నిజముగా ఉన్నాయా? దెయ్యాలు నిజముగా ఉన్నాయా? ఒకవేళ ఉంటే బైబుల్ దాని గురించి చెప్తున్న మాట ఏంటి? పరిశుద్ధ గ్రంథం దాని గురించి మనకు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటి అన్న ఒక అంశం మీద ఈరోజు మనం వాక్యం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం పిల్లారా. దీని మీద నేను ఒక 3 పాటలు తీద్దామని అనుకుంటున్నాను. అంటే 3 పాటలుగా ఆ వాక్యం చెప్దామని అనుకుంటున్నాను పిల్లారా. ఇంకా ముందున్న రోజుల్లో దాని గురించి వరుసగా ఆ 3 భాగాలు రావచ్చు, లేదంటే బ్రేక్ తీసుకునైనా ఆ 3 భాగాలు నేను మీకు తెలియజేసేదానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకు ఈ అంశాన్ని నేను ఎంచుకున్నానంటే, మొట్టమొదట ఈ ఒక అంశం ఎన్నో రోజుల నుంచి నేను చెప్పాలని అనుకుంటున్నా. ఎందుకంటే నేను చూసే పరిస్థితులను బట్టి కొంతమంది నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే, మామూలుగా దేవునికి ప్రార్థన చేస్తుంటావు కదా, దేవుని వాక్యాన్ని చదువుతుంటావు కదా బ్రదర్, మీకు ఎప్పుడన్నా అనుభవం కలిగిందా దెయ్యాలతో? మీరు ఎప్పుడన్నా మీ సొంతంగా దెయ్యాలను చూసారా? అపవిత్ర ఆత్మలు ఏవైతే ఉన్నాయో వాటితో మీరు ఎప్పుడన్నా మాట్లాడేదానికి ప్రయత్నం చేస్తారని అడిగి విచిత్రమైన ప్రశ్నలు అడుగుతా ఉండేవాళ్ళు. నేను వాళ్ళకి చెప్పేది, ఏంది విచిత్రంగా అడుగుతున్నారు? సరే, మీకోసమే నేను ఒకసారి ఈ వాక్యాన్ని మన క్రీస్తు పరిచయం ఛానల్లో పెడతాను, మీరు వినండి అంటే. వాళ్ళు కూడా మన సబ్స్క్రైబర్సే, వాళ్ళు చూస్తూ ఉంటారు. అయితే దీని గురించి ఈ పర్టికులర్ ఈ యొక్క అంశం ఏదైతే ఉందో దాని గురించి నేను చెప్పాలని అనుకోలేదు. కానీ ఏదో వీళ్ళందరూ అడుగుతునేటప్పటికి ఇంకా ఒక రోజున చెప్పాలి, ఎప్పటికొకప్పటికి, అది ఈసారి చెప్దామని నేను అనుకున్నా, కాబట్టి చెప్తున్నా. ఈ విషయాన్ని మీకు తెలియజేశా. అయితే ఈ ఒక అంశం మీద ఈరోజు మనం క్లారిటీ తెచ్చుకుందాం ఫస్ట్. అంటే దెయ్యాలు ఉన్నాయా లేవా? ఒకవేళ ఉంటే వాటి గురించి పరిశుద్ధ గ్రంథం మనకేం తెలియజేస్తుంది? వీటి గురించి కనుక మనకు క్లారిటీ వచ్చినట్లయితే ఈ దెయ్యం అనే అంశం ఏదైతే ఉందో దీన్ని తొందరగా మనం మన క్రైస్తవ జీవితంలో నుంచి తొలగించుకునేదానికి అవకాశం మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ అంశం మీద మనం ధ్యానం చేసేదానికి ప్రయత్నం చేద్దాం పిల్లరా. కాబట్టి దానికంటే ముందు మీకు తెలియజేయాల్సిన విషయం ఏంటంటే, మీరు మాకు అందిస్తున్న ప్రతి ప్రార్థనా విజ్ఞాపన మేము మానక తప్పక ప్రార్థించి ప్రభు పాదాల చెంత ఉంచుతాం పిల్లరా. తప్పకుండా ఆయన మీ అందరికీ సహాయం చేస్తాడు, జవాబు అనుగ్రహిస్తాడు. మీ జీవితంలో మిమ్మల్ని ఉన్నత స్థాయిలకు నిలబెట్టి కాపాడి బలపరచును గాక. ఆమెన్. అంశంలో గనక మనం అడుగు పెట్టినట్లయితే, మొట్టమొదట మనకు రావాల్సిన క్లారిటీ ఏంటనంటే, దెయ్యాలు ఉన్నాయా లేవా? దెయ్యాలు ఉన్నాయా లేవా అన్న ఒక అంశం మీద గనక మన క్లారిటీ వచ్చినట్లయితే పిల్లరా, ఈ దెయ్యం అనేది ఏదైతే ఉందో అది మన మనసులో మనం అనుకుంటున్న భ్రమ, లేదంటే నిజముగా పరిశుద్ధ గ్రంథం దీని గురించి తెలియజేస్తుందా, మన చుట్టూ నిజంగా జీవిస్తాయా, వీటి గురించి మనకు సమాధానాలు మనం తెలుసుకున్న వారం అవుతాం. కాబట్టి ముందుగా ఈ ప్రశ్నలకు మనం సమాధానం వెతకడానికి ప్రయత్నం చేద్దాం పిల్లరా. మొట్టమొదటిదిగా దెయ్యాలు ఉన్నాయా లేవా అనే ప్రస్తావనలోకి వచ్చినట్లయితే, దెయ్యాలు ఉన్నాయి. కానీ దాన్ని ఎలా ప్రస్తావించాలి, ఆ దెయ్యం అనే దాన్ని మనం ఎలా తెలుసుకోవాలి, దాన్ని ఎలా మనం ఏమంటారు నశింపు చేయాలి కానివ్వండి, లేదంటే దాని గురించి పూర్తిగా ఆ విషయాన్ని గురించి తెలుసుకోవాలనే ఆతృతను బట్టి మనం తెలుసుకుందానికి ప్రయత్నం చేద్దాం. అదేంటంటే, మార్కు సువార్త 5వ అధ్యాయము 11వ వచనం గనక మనం చూసుకున్నట్లయితే దాని నుంచి మనకు ఒక సమాధానం దొరుకుతుంది పిల్లారా. గమనించండి, మార్కు సువార్త 5వ అధ్యాయము 11వ వచనము. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయిచుండెను కనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మును వాటి యొద్దకు పంపమని ఆ దెయ్యములు, బాగా వినండి, ఆ దెయ్యములు ఆయనను బ్రతిమాలుకొనెను. ఇది ఎవరి కథ అంటే, శానా అనే ఒక ఆయన కథ అనమాట. యేసయ్య ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంతంలో నివసిస్తున్న సమయంలో ఈ జరిగిన కథ ఇది అనమాట. అంటే ఆయన దోణి దిగి వస్తున్నప్పుడు ఒక దెయ్యం పట్టిన ఆయన సమాధిలో నుంచి లేచి వచ్చి ఆయనకి ఎదురు రావడం కూడా అక్కడ మనం గమనిస్తాం ఈ ఒక వాక్యంలో. కానీ అది అంత ఇంపార్టెంట్ కాదు, కాబట్టి మనకు ముఖ్యమైన వాక్యాన్ని మనం చదువుకుంటే సరిపోతుంది. మీకు గనక చదువుకోవాలని అనుకున్నట్లయితే మార్కు సువార్త 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 20వ వచనం దాకా చదవండి.
నేను ఈ ఒక్క వాక్యంనే మెన్షన్ చేసి చెప్తున్నాను. మీకు ఒకవేళ చదువుకోవాలనుకుంటే 5వ అధ్యాయం 1వ వచనం నుండి 20వ వచనం దాకా చదవండి, మీకు తెలుస్తుంది. అయితే ఈ ముఖ్యమైన వాక్యం ఏంటంటే, ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు పంపమని ఆ దెయ్యములు ఆయనను బ్రతిమాలుకొనెను. అంటే దెయ్యాలకి విషయం తెలుసు. దెయ్యాలకి విషయం అంటే వాటికి ఎదురొచ్చే శక్తి ఏంటి, వాటిని నశింపజేసే శక్తి ఏంటి అన్న ఒక అవగాహన అక్కడ దెయ్యములు కలిగి ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మనకు అర్థం ఏంటి, దెయ్యము అన్న ఒకటి బైబిల్ ప్రస్తావిస్తుంది. ఆ ఒక విషయాన్ని బట్టి దెయ్యము అన్న మాటని బైబిల్ ప్రస్తావిస్తుంది. దాని గురించి తెలియని విషయాలని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయాలని చూస్తుంది. కాబట్టి ఈ మాటలో నుంచి వచ్చేటి ఏంటి, ఆ పదం ఏంటి, అక్కడ ఏమైనా రాస్తుంది, దెయ్యములు ఆయనను బ్రతిమాలుకొనెను. సరే, తర్వాత యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్ర ఆత్మలు, మళ్ళీ ఇది చూడండి, దెయ్యములు వేరు అపవిత్ర ఆత్మలు వేరా? లేదు, ఈ రెండు ఒకటే. అయితే మన ప్రస్తావనలో అపవిత్ర ఆత్మలు అనడమే మంచిది. ఎందుకంటే ఈ అన్య జనాంగం ఎవరైతే ఉన్నారో ఈ అన్య జనులు కూడా ఈ అపవిత్ర ఆత్మల్ని వాళ్ళ భాషలో పిలిచేది కూడా దెయ్యములే. వారికి దెయ్యం పట్టింది, వాళ్ళకి అది పట్టింది, వాళ్ళకి ఇది పట్టింది, వాళ్ళకి ఆ అమ్మ పట్టింది, ఈ అమ్మ పట్టింది, వాళ్ళని చెప్తూ ఉంటారు. అయితే వారిని, అంటే జీవము లేని వాటిని, ఆ విగ్రహములను వాళ్ళు ఎలాగ పూజిస్తున్నారో వాటిని, ఆ జీవము లేని వాటిని మనం ఏం పిలుస్తామంటే దెయ్యములు అని పిలుస్తాం. ఏంటి? దెయ్యములు. ఈ అన్ని జనాంగానికి మనం దెయ్యములు అని పిలిచేవి దేవుళ్ళు. ఏవేవో పిలుస్తుంటారు, ఆ చెట్టుకి మొక్కుతూ ఉంటారు, ఆ రాయికి మొక్కుతూ ఉంటారు, దీనికి మొక్కుతుంటారు, ఏవేవో పేర్లు, ఆ పేర్లు కూడా సక్రంగా తెలియదు నాకు చెప్తామన్నా, వాటికి వీటికి మొక్కుతుంటారు. వాటిని మన ప్రస్తావనలో పిలిచేది ఏంటి? దెయ్యములు. అదే ఇక్కడ ఏముంది? దెయ్యములు అపవిత్ర ఆత్మలు. అంటే అపవిత్ర ఆత్మలు మనం గనక ఆ ఒక మాటను ధ్యానించినట్లయితే, అపవిత్ర ఆత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశించును. అపవిత్ర ఆత్మలంటే ఆ దెయ్యం పట్టిన వాడు యేసయ్య దగ్గరకు వచ్చాడు అంటే ఆయనలో ఒక అపవిత్ర ఆత్మ ఉందని అర్థం. అపవిత్ర ఆత్మలు ఆయనలో జీవిస్తున్నాయి. అంటే పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తున్నట్టు ఏంటనంటే, దెయ్యములు అంటే అపవిత్ర ఆత్మలు నిజముగా ఉన్నాయి. దురదృష్టవశాత్తు మనుషులు దేవునిని తెలుసుకోకుండా వాళ్ళు ఎంచుకున్న వేరొక మార్గం అపవిత్ర ఆత్మల్ని దేవుడిగా కొలవడం. మీకు అర్థమైందా? ఇప్పుడు మీకు అర్థమైంది కదా? అంటే మనుషులందరూ ఒకటే, భావం ఒకటే, అపవిత్ర ఆత్మలు భావం. అయితే దాంట్లో ఎంచుకొని నిలిచిన మార్గాలు వేరు. దెయ్యం అని ఒకటి పిలుస్తారు, అపవిత్ర ఆత్మలను కొంతమంది పిలుస్తారు, తర్వాత దుష్ట శక్తులను కొంతమంది పిలుస్తారు, దేవునికి లోబడినటువంటి ఆత్మలను ఇంకొంతమంది పిలుస్తారు, అపవాది అనుచరులను ఇంకొంతమంది పిలుస్తారు, అపవాదులే అని ఇంకొంతమంది పిలుస్తారు. ఇలాగా మార్గములు వేరనమాట, నిలిచి ఉన్న మార్గములు వేరు. దురదృష్టవశాత్తు దేవుడు అంటే నిజమైన సృష్టికర్త సృష్టించిన మనుషులు ఎవరైతే ఉన్నారో వారు ఎంచుకున్న కొన్ని ఏమంటారు, చెడ్డ దారులు, వాటిని వాళ్ళు దేవుడిగా చేసుకొని వాళ్ళు పూజిస్తున్నారు కనుక వాటిని దెయ్యములు అని కూడా మనం పిలవచ్చు. కాబట్టి ఈ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేసుకోండి. అంటే పరిశుద్ధ గ్రంథం దెయ్యముల్ని ప్రస్తావిస్తుంది, అదేవిధంగా అపవిత్ర ఆత్మలను కూడా ప్రస్తావిస్తుంది. ఇది కొన్ని సందర్భాల్లో ఈ రెండు మాటలు ఒకటే, కానీ కొన్ని సందర్భాల్లో ఈ రెండు మాటలు వేరు, ఈ రెండుటికి వేరే అర్థం వస్తుంది కదా. మీకు అర్థమైంది కదా? కాబట్టి దీన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే దెయ్యాలు నిజంగా ఉన్నాయి, అపవిత్ర ఆత్మలు అనేటివి నిజంగా తిరుగుతున్నాయి, ఇంకా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ ఆచారాల కిందకి వద్దాం. ఆచారాలు ఏంటంటే ఒక్కొక్క మనిషికి విచిత్రమైన ఆచారాలు చెప్తుంటారు అన్నమాట వాళ్ళు. అంటే మన క్రైస్తవ జీవితంలో కూడా ఉన్నారు ఇటువంటి మంది. ఇక్కడ ఆచారాలు ఏంటనంటే, పందులు ఉన్నాయి కదా, పందులు, ఇది కూడా దేవుని సృష్టిలో ఒక సృష్టే కదా, మరి దీన్ని ఎందుకు ఏమంటారు, చెడుగా భావిస్తారు, చెడ్డగా దాన్ని చూస్తారు ఆ పందుల్ని అని ఇక్కడ మన క్రైస్తవ జీవితంలో ఉండే పెద్ద క్వశ్చన్ ఇది. అంటే సర్పం ఏదైతే ఉందో అది దేవుని సృష్టి, పందులు ఏవైతే ఉన్నాయో అవి దేవుని సృష్టి. అయితే ఈ మన క్రైస్తవ జీవితంలో కూడా కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు నిలిచి ఉన్న దారుల గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయ్యాలు ఉన్నాయి తప్పకుండా, అపవిత్ర ఆత్మలు ఉన్నాయి, కానీ
ఇవి నిలిచి ఉన్న దారులు వేరు, ఇవి నిలిచి ఉన్న శరీరాలు వేరు. వాటిల్లో నుంచి వచ్చేటివి ఈ ఆచారాలు, ఇవన్నీ ఆ శని, ఇవన్నీ అనమాట. ఓకే, మనం దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ట్రై చేస్తా. ఇదేంటంటే ఈ పందులు ఉన్నాయి కదా, ఈ పందులు సాయంకాలం అంట 6 దాటిన తర్వాత చూడకూడదంట పందుల్ని. ఇది ఒకటి ఉంది మనకు. ఇది నేను అన్ని జనాంగం గురించి చెప్పడంలే, క్రైస్తవ జీవితంలో మనం చేసే పనుల గురించి చెప్తున్నా. మనోళ్ళు కొంతమంది ఈ క్రైస్తవులుగా ఉండి కూడా, క్రైస్తవులు అంటే దేవుణ్ణి ఎరిగిన వారు కూడా ఇలాంటి చెప్తున్నాను అనమాట. 6 తర్వాత పందులను చూడకూడదు. కొత్త వాహనం కానివ్వండి, కొత్త వస్తువు ఏదైనా కనుక ఇంట్లో వస్తే, ఆ వస్తువు కనుక పందికి తగిలితే ఆ వస్తువు ఇంకా వాడకూడదు, మనకు శని తగులుతుంది. తర్వాత ఇలా అనేక చెప్పున్నారు. అయితే పరిశుద్ధ గ్రంథం పందిని ఎందుకు అలా చూసిందంటే అది దేవుని సృష్టి, తప్పకుండా అది దేవుని సృష్టి, నేను కాదన్ను. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ ఈ సందర్భంలో పంది ఏమైంది, చెడుగా భావించి మనకు ప్రస్తావించి చెప్తుంది ఏంటి, అక్కడ పెద్ద పందుల మంద ఉంది, ఆ మందలోకి మమ్మల్ని త్రోసేయని చెప్పి దెయ్యాలు వేడుకున్నాయి. అంటే దెయ్యాలు ఎంచుకున్న మార్గం అనమాట అవి. ఇప్పుడు యేసయ్య కనుక ఆ వ్యక్తిలోంచి నిర్మూలించినట్లయితే దెయ్యాలని, అవి గాల్లో తిరుగుతాయి. అవి ఏమవుతున్నాయి, వాటి స్వయంగా అవి వేడుకున్నాయి అనమాట, మమ్మల్ని పందిల్లో పంపిన గుంపులు. అంటే అవి ఎక్కడ ఏమవుతాయనంటే యేసయ్య మాట ప్రకారం, ఆయన ఆ ఒక వ్యక్తిని రక్షించిన ప్రకారం ఈ యొక్క అపవిత్ర ఆత్మలు, దెయ్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ పందుల్లోకి దూరతాయి. ఇక్కడ ఈ ప్రస్తావన, ఈ సందర్భాన్ని బట్టి చదివేదానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క సందర్భంలో పందులు చెడుగా మనం భావించాలి. ఎందుకు, ఈ అపవిత్ర ఆత్మలన్నీ కూడా ఆ పందులో దూరాయి కాబట్టి, ఆ పందుల మందులో దూరాయి కాబట్టి. తర్వాత చూడండి, యేసు వాటికి సెలవీయగా, 13వ వచనం ఇది, యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్ర ఆత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మందలో 2000 పందులు ఉన్నాయంట. ఓకే, ఆ మంద ప్రభాతము నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రములో పడి ఊపిరి తిరుగక చచ్చెను. ఈ దెయ్యాలు ఏవైతే ఉన్నాయో, ఈ అపవిత్ర ఆత్మలు వాటిలో దూరిన తర్వాత 2000 పందులు ఉన్నాయట. 2000 పందుల్లో ఇవి దూరిన తర్వాత అవి సముద్రపు దారిన పోయి ఆ నీళ్ళలో పడి ఇంచుమించు ఆ 2000 పందులు కూడా ఊపిరాడక చచ్చిపోయి. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఇదంతా మనం చెడుగా భావించాలన్నమాట. ఈ సందర్భాన్ని మనం చెడుగా భావించాలి. ఏంది, నేను అదే ఫస్ట్ ఏం చెప్తున్నా, పరిశుద్ధ గ్రంథాన్ని సందర్భాన్ని బట్టి చదవండి. మనం అనుకునేటువంటి ఏవైతే విషయాలు ఉన్నాయో అవి సిల్లి అనమాట. ఇవి సందర్భాన్ని బట్టి చదివితే పరిశుద్ధ గ్రంథం ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ ఒక్క సందర్భంలో దేవునికి ఆ మనిషి ఎదురొచ్చిన సందర్భం కానివ్వండి, ఆ దెయ్యం ఉన్ని అని చెప్పిన తర్వాత కానివ్వండి, ఆ తర్వాత పరిస్థితులు ఏవైనా కానివ్వండి, ఈ పందులు చచ్చిపోవడము, ఈ పందుల్లోకి దెయ్యాలు దూడడము, ఇవన్నీ కూడా చెడుగా భావించి ఈ సందర్భంలో చదవాలి. ఈ విధంగా మనం అంటే దేవుడు అక్కడ మంచి చేశాడు. ఏంటి, ఆ మనిషిని రక్షించాడు. అది ఇక్కడ మనకు కనబడదు. అది ఎందుకు కనబడదు అంటే ఈ విషయాలన్నీ డామినేట్ చేస్తున్నాయి కాబట్టి. ఆ పందులు ఆ సముద్రం వైపు పోయి ఆ ఊపిరి తిరక్క చనిపోవడం కానివ్వండి, దీంట్లో దెయ్యాలు దూడడం కానివ్వండి, ఈ పందులు గుంపులోకే దూడడం కానివ్వండి, ఆ దెయ్యాలు వీటిలోకి పొమ్మని చెప్పమని, లేదంటే అక్కడికి మమ్మల్ని పంపించమని వేడుకోవడం కానీ, ఇవన్నీ చెడుగా భావించి ఈ సందర్భంలో రాశారు కాబట్టి దాన్ని మనం ఈ సందర్భపూరితంగా చదవాలి. అంతేగాని ఆ తర్వాత పందులు చూడకూడదు, బుద్ధి తెసేని, ఇవన్నీ మనం కాదు. అందులో విషయం తెలియజేయాల్సిన మాట ఏంటంటే దేవుడు సృష్టించిన ప్రతి ఒక్కటి కూడా ఆయన సృష్టి కిందకే వస్తాయి, బయటికి పోవు. ఇప్పుడు మనం చెప్పేటివి ఏవైతే ఉన్నాయో వాటిని సందర్భ రహితంగా వాటిని మనం ఆచరించడమే మేలు. అంటే ఏంటంటే ఆ విషయం ఆ సందర్భంలో, అంటే ఆ విషయం ఎందు జరిగిన ఒక కార్యం ఇది చెడుగా జరిగింది. ఏంటి, పందుల గుంపులో దెయ్యాలన్నీ పోయి దూరాయి, ఇది చెడు. అక్కడ చెడుగా జరిగితే ఆపే, ఇంకాడికి నీ జీవితం అంతా దాన్ని తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇదే ఇక్కడ నేను కూడా చెప్పేది. ఇక్కడ మనకు పట్టున్న దెయ్యం పేరేంటి, ఆచారాలు.
శకునాలు, సూత్రాలు, మనకి ఎక్కడ పోతే ఎప్పుడెప్పుడు ఏమేమి కుదురుతుంది, ఏ సమయంలో ఏది చేయకూడదు, ఈ దెయ్యం పట్టుంటుంది మనకు. నేను చెప్పాను కదా, దారులు నిలిచి ఉన్న దారులు వేరు. ఇక నిజంగా దెయ్యాలు ఉన్నాయి, నిజంగా అపవిత్ర ఆత్మలు ఉన్నాయి, అవి నిలిచి ఉన్న దారులు వేరు. ఒక్కొక్క మనిషిలో ఉపయోగిస్తున్నాయి. అవి ఒక్కొక్క విచిత్రమైన అలవాట్లు, విచిత్రమైన స్వభావం కలిగి ఉంటారు వాళ్ళు. ఏం తెలుసా? ఇలాంటివే. వాహనం ఆ జీవిని పొరపాటున ఏదో అది ఎలాగ పోవాల్సి వస్తుందో వాటికి భయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనుషులు ఏం చేస్తారనేది వాటి జీవులుగా భయం వాటికి. అయితే దాని స్వభావం అది ఏంటనంటే, ఇప్పుడు హిప్పోపోటమస్, ఇప్పుడు నీటి ఏనుగు ఉంటుంది కదా, నీటి ఏనుగ ఎక్కడ పోతుంది? నీళ్ళలో జీవిస్తుంది. మొసలు ఎక్కడ ఉంటుంది? నీళ్ళలో జీవిస్తుంది. ఇప్పుడు ఈ పాములు లేదంటే ఈ తేళ్లు, కప్పలు ఇక్కడ ఈ భూమి మీద తిరగతా ఆ బొక్కల్లో ఈ బొక్కల్లో ఎక్కడక్కడ ఉంటాయి. అవి పక్షి చెట్టు మీద మాత్రమే ఉంటది, అప్పుడప్పుడు కిందకు వస్తుంది అనుకోండి, వేరే విషయం అది. చేపలు నీళ్ళల్లో మాత్రమే ఉంటాయి. అవునా? ఇలాగా ఒక్కొక్క జీవికి ఒక్కొక్క అలవాటు, ఒక్కొక్క జీవికి ఒక్కొక్క విధమైన ఏమంటారు కట్టుబాట్లు అన్నమాట. ఒక్కొక్క జీవితం అంటే వాటి ఆ స్వభావం ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి దేవుడు జీవించాడు, వాటిని జీవింప చేస్తున్నాడు భూమి మీద. అలాగే పంది అనేది బురదలో జీవిస్తుంది. అంత మాత్రాన దేవుని సృష్టిలో అది భాగం కాకుండా పోదు. పంది అనేది అపవిత్రత అని మనం ఎందుకు గట్టిగా నమ్ముతున్నామంటే, ఈ సందర్భం ఏదైతే ఉందో, ఈ నిలిచి ఉన్న దారి ఏదైతే ఉందో దాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నాం మనం. అప్పుడు దెయ్యాలు దూరే ఆ 2000 పందుల్లోకి ఆ పందుల వంశ పారంపరం ఇలాగే వస్తుంది. కాబట్టి ఈ పందులన్నీ కూడా శని ఇలా అనుకుంటున్నాం మనం. ఈ లాస్ట్లో ఈ వాక్యం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో మీకు మంచి వాక్యం చెప్తాం. మన అంతా సూట్ అయ్యే వాక్యం అది. బాగా వినండి ఈ వాక్యాన్ని. ఇది అయితే ఈ మొత్తం మీద ఆచారం అనే ఒక దెయ్యం మనల్ని పట్టుకోండి. ఆచారం అనే ఒక దెయ్యం అంటే 2 విషయాలు ఇక్కడ మనం తెలుసుకున్నాం. ఏంటి? దెయ్యాలు, అపవిత్ర ఆత్మలు అనేటివి నిజంగా ఉన్నాయి. ఈ దెయ్యాలు వేరు, అపవిత్ర ఆత్మలు వేరా అంటే కొన్ని సందర్భాల్లో ఈ 2 ఒకటే, కొన్ని సందర్భాల్లో ఈ 2 మాటలకి ఒకటే అర్థం వస్తుంది. ఇంకో సందర్భంలో ఏంటంటే దెయ్యం వేరు, అపవిత్ర ఆత్మ వేరు, నిలిచున్న దారులు వేరు, దెయ్యం అని ప్రస్తావించే విషయాలు వేరు. అయితే 2వ విషయంగా మనం చూసినట్లయితే ఆచారాలు అంటే ఏంటంటే ఇతరుల మతస్థుల అంటే ఇతరుల మతం ఏదైతే ఉంటుందో దానికంటే కూడా ఒక 1000 times ఎక్కువ ఆచారాలు మనం పాటిస్తుంటాం క్రైస్తవులుగా ఉండి. నిజ దేవుడు సృష్టించిన సృష్టిని నాశనం చేసేది ఇంకెవరో అపవాది కాదు, మనం. ఈ ఆచారాలు ఏంటంటే ఆ తర్వాత పందెం చూడకూడదు, వాహనాలు పోయి పందెంలు గుర్తే శని, తర్వాత ఇంకేంటంటే మంగళవారం పూట ఏం పని చేయకూడదు, ఇంకా చాలా ఉన్నాయి. నేను మామూలుగా రాసి పెట్టుకొని చెప్దాం అనుకున్నా, మీకు మర్చిపోయాను దాన్ని. మంగళవారం పూట ఆ పని చేయకూడదు, ఈ పని చేయకూడదు, తర్వాత ఏ పని ఏదన్నా పని మీద పోతుంటే ముగ్గురు వెళ్ళకూడదు, ఏదో విచిత్రమైనటివి. ఈరోజు మన జీవితంలో మనకు ఆచారం అనే దెయ్యం పట్టుంది. అన్ని జనాంగం పూజించే ఈ దెయ్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి సృష్టించుకున్న కొన్ని విషయాలు ఈరోజు మన జీవితంలో మనకు ఇలాగ కంటిన్యూ వెళ్తా ఉన్నాయి. అవి దేవుని సృష్టిని కూడా దెయ్యపు సృష్టిగా మార్చే అలవాట్లు అన్నమాట ఇవన్నీ. దేవుని సృష్టిలో అపవిత్రమైంది ఏది లేదు ప్రియులారా. బాగా వినండి, నేను చెప్పేది బాగా వినండి. దేవుని సృష్టిలో అపవిత్రమైంది ఏది కూడా లేదు. ఆ సందర్భాన్ని బట్టి ఎంచుకున్న మార్గాలు అవి, నిలిచున్న దారులు. నేను చెప్తాను చూడు, ఆ సందర్భాన్ని బట్టి అపవాది కూడా ఎంచుకుంది ఏది? సర్పాన్ని. సర్పం ఎక్కడ సృష్టి? దేవుని సృష్టి సర్పం కూడా. కానీ ఎంచుకున్న మార్గం, సందర్భం ఏంది? ఆ సందర్భాన్ని మనం అలాగే కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం. అది తప్పు. ఆ సందర్భాన్ని మనం అలాగే కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఉదాహరణ గురికి ఒక విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు మనము ఎక్కడికన్నా వెళ్తున్నాం అనుకోండి, ప్రయాణం అయ్యి, దురదృష్టవశాత్తు మనకు పెద్ద యాక్సిడెంట్ ఒకటి జరిగింది. ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయి మనం తిరిగి వచ్చాం, ఓకేనా, మనం బయటపడ్డాం. అయితే ఆ సందర్భాన్ని అలాగే కంటిన్యూ చేస్తాం. ఏంటంటే ఆ రూట్లో పోకూడదు, యాక్సిడెంట్ ఏంది, ఈసారి కూడా అవుద్ది,
ఆ బండి మీద వెళ్ళబోదు, యాక్సిడెంట్ అయింది, ఇదే అవుద్ది, ఆ రోజు ఇదే గుడ్లు వేసుకున్నాను, ఈరోజు కూడా ఇదే గుడ్లు వేసుకుంటే అలాగే యాక్సిడెంట్ అవుతుంది. ఇలాంటి నమ్మకాలు, ఇలాంటి మూఢనమ్మకాలు ఈరోజు మన క్రైస్తవులుగా మన జీవితంలో కూడా మనం కొంతమంది జీవించే వాళ్ళు ఉన్నారు పిల్లారా, తెలుసా? ఇటువంటి సూత్రాలతో ఉన్నారు కొంతమంది జీవించే వాళ్ళు ఇప్పటికీ. వాక్యాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను, మీకు ఇష్టపడుతున్నాను పిల్లారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం గనక మనం చూసుకున్నట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము, ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఇక్కడ వాక్యం చెప్పినటువన్నీ కనుక మనం చూసినట్లయితే దురాత్మ సమూహం కానివ్వండి, ఆకాశమందున దురాత్మ సమూహం ఏవైతే ఉన్నాయో అవి కానివ్వండి, తర్వాత అంధకార సంబంధులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒక్కొక్క అలవాటు అనమాట మన జీవితంలో. వీళ్ళని వేసుకోవాలి ఆ విధంగా. అంధకార సంబంధులకు లోకనాథులతో మనం పోరాడుతున్నామంటే మూఢనమ్మకాలు, మూఢ అలవాట్లు ఏవేవో మనం సృష్టించుకున్నవి కొత్తవి, దేవుని సృష్టిని నాశనం చేసినటువంటి అలవాట్లు మనకు నేర్చుకోవడం, వీటితో పోరాడుతున్నాం. వీటితో పోరాడేలాగా ఒక్కొక్క దెయ్యాన్ని అపవాదు మనలోకి ఊదున్నాడు, ఒక్కొక్క దెయ్యాన్ని. ఈ దెయ్యం ఎక్కువ ఎవరికి పడుతుందో తెలుసా? దేవుని వాక్యాన్ని చదవనటువంటి వారికి, దేవుని వాక్యాన్ని వెంబడించినటువంటి వారికి ఎక్కువ ఏదో ఒక దెయ్యం, ఏదో క్వాలిటీ ఉండే దెయ్యం అపవాదు పోతారు కదా, అది ఈజీగా వాళ్ళకి వెళ్ళి కూర్చుంటది. అది మీ ప్రవర్తన మార్చదు, మీ అలవాట్లను మార్చదు, మీరు బతికే మీ జీవితాన్ని మార్చేస్తున్నది. మీరు చెప్పే ఆ ఒక సెంటిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి మీ జీవితాన్ని మార్చేస్తుంది, దేవుడి నుంచి మిమ్మల్ని దూరం చేసేస్తుంది. ఇక్కడ ఏముంది? ఏలైనగా మనం పోరాడుతున్నది శరీరాలతో కాదు అని అంటే దీనికి గొప్ప అర్థం ఉంది మాటతో. ఏంటంటే శరీరం కలిగి దేవుని సేవకి అడ్డముగా వచ్చిన వారితో మనం పోరాడడం లేదు, కానీ మనం పోరాడుతున్నది ఎవరితో తెలుసా? అపవాది సమూహముతో, మూఢనమ్మకాలతో. వాళ్ళతో పోరాడుతున్నాం. అనవసరం వాళ్ళతో పోరాడి కూడా వేస్టే. ఇక్కడ దేవుని సృష్టిలో భాగంగా ఉండి మనుషులు వేరే ఒక మతాన్ని ఎంచుకొని, వేరే ఒక దారిని ఎంచుకొని నాశనం అయిపోతుంటే వీళ్ళని మనం మార్చకుండా వీళ్ళ దగ్గరికి వెళ్దాం. అపవాదుతో కొట్టుతా ఉంటాం, ఎప్పుడు అపవాదుతో కొట్టుమిట్టాడుతూ ఉంటాం, అపవాదుతో ఎప్పుడు యుద్ధం చేస్తూ ఉండాలి మనం. మూఢనమ్మకాలు, దురాత్మలు, దెయ్యాలు, తర్వాత పంది తగిలితే అడ్డం, సర్పం అడ్డంగా కనుక వస్తే మనకు సెంద తగులుతుంది, సర్పం ఇంట్లోకి వస్తే 6 నెలలు మూత వేయాలి. ఇవన్నీ కూడా ఈ మూఢనమ్మకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనిషి సృష్టించుకున్నటివి. సందర్భాన్ని బట్టి ఇప్పుడు పాత నిబంధన బాగా చూడండి, పాత నిబంధనలో ఉండేటివి యేసయ్య వచ్చి కొన్ని కట్టుబాట్లను మార్చి ఆయన కొత్త నిబంధనలో మనకు అందించిన కొన్ని వాక్యాల నిమిత్తం కనుక చదివినట్లయితే పాత నిబంధనలో ఉన్నటివి ఇప్పుడు చాలా లేవు. చాలా కాదు, అసలు లేవు. అసలు 70% లేదు ఇప్పుడు పాత నిబంధనలు ఉన్నటివి ఏవి కూడా ఇప్పుడు మనం పాటించడం లేదు. బలులు అర్పిస్తున్నాము మనం. ఎన్నో, ఒకటి రెండని కాదు, చాలా ఉన్నాయి. నిర్గమాకాండం ఉంది కదా, నిర్గమాకాండం కనుక మీరు ఒకసారి ఓపిక చేసుకోగానే చదివినట్లయితే దాంట్లో కూడా ఉంటాయి, ఆదికాండంలో ఉంటాయి. మీకు చదవాలని అనుకున్నట్లయితే పాత నిబంధనలో ప్రతి దగ్గర కూడా ఈ బలులు కానివ్వండి, లేదంటే శిక్షలు కానివ్వండి, ఈ కట్టుబాట్లు ఏవైతే ఉంటాయి ఇవి ఎంత స్ట్రాంగ్ ఉంటాయి మీకు తెలుస్తాయి. ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి పాత నిబంధనలో. నిర్గమాకాండము, ఆదికాండము, ఈ సంఖ్యాకాండం అన్నింటిలో కూడా ఉంటాయి. జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా, దేవుణ్ణి ప్రచురింప చేసే వారిగా మన జీవితంలో మనం ఉండాలి తప్ప ఈ మూఢనమ్మకాలు, మూఢ అలవాట్లు ఇవన్నీ మన జీవితంలో మనం జీవిస్తే, ఇవన్నీ విధంగా మన నడతలు కనుక ఉన్నట్లయితే ఇది దేవుణ్ణి ప్రకటించే స్వభావం అయితే కాదు, దేవుని ప్రకటించే ఒక అలవాటు అయితే కాదు, దేవుణ్ణి ప్రకటించే ఉద్దేశంతో చేసే పని అయితే కాదు. జ్ఞాపకం చేసుకోండి. మూఢనమ్మకాలను విడిచిపెట్టండి. ప్రతి ఒక్కటి దేవుని సృష్టిలో భాగమే. ఎంచుకున్న సందర్భాలు, దారులు, నిలిచి ఉన్న
పరిస్థితులు వేరు. దాన్ని అర్థం చేసుకొని మేము జీవితంలో మీరు ముందు కొనసాగిపోవాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ఆయన దీవించును గాక. మన కుటుంబాలందరికీ ఆయన తోడేయండు, కాపాడి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మహిమగల మా దేవుడా, మా రక్షక, వేతనంలో ఒక మేలును కనికరమును చూపించే దేవుడా, అత్యున్నతుడా, ఉన్నతుడా, ఉన్నవాన్ని అనుబడవని దేవా, నీకే వందనాలు, స్తుతురాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. అల్ఫా ఒమేగా నా దేవ, మన కాపాడు దేవ, నడిపించే దేవ, నీ శక్తిని సహాయాన్ని మాకు అనుగ్రహించే దేవా, నీకే స్తుతురాలు చెల్లించుకుంటాం నా తండ్రి. జ్ఞాపకం చేసుకున్న అతన్ని నీ పిరి బిడ్డలను పిరి కుటుంబాలను నా తండ్రి, ఈరోజు మేము ధ్యానించుకున్న రీతిగా నా తండ్రి మూఢ నమ్మకాలలో మేము బ్రతుకుతున్నాం నా తండ్రి. నా చెడు అలవాట్లలో మేము బ్రతుకుతున్నాం నా తండ్రి. దెయ్యము దుర ఆత్మలతో నా తండ్రి సహవాసం చేసి మేము బ్రతుకుతున్నాం నా తండ్రి. మా జీవితంలో నా తండ్రి మాకు పట్టున్న పెద్ద దురాత్మ నా తండ్రి ఏదంటే నా తండ్రి మూఢ నమ్మకాలు, మూఢ అలవాట్లు నా తండ్రి. నా తండ్రి విచిత్రమైనటివి నా తండ్రి మా జీవితంలో మేము సృష్టించుకొని నీ సృష్టికి వ్యతిరేకంగా జీవిస్తున్నాం నా తండ్రి. మమ్మల్ని మార్చండి నా తండ్రి, మన్నించండి నా తండ్రి. మాకు శుద్ధ హృదయం కలుగు చేసి అపవాది ఈ రోజు మాలో ఊదున్న ప్రతి ఒక్క దుర ఆత్మను నా తండ్రి తొలగించి నీ సహాయం ద్వారా మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం నా తండ్రి. అదేవిధంగా నా తండ్రి క్రీస్తు పరిచర్లో నా తండ్రి అందించే ప్రతి ఒక్క ప్రార్థన విజ్ఞాపనని మానక తప్పక ప్రార్థించి నీ పాదాలు చెంత పెట్టినాం నా తండ్రి. ప్రతి ఒక్కరికి జవాబును అనుగ్రహించమని, నీ శక్తిని అనుగ్రహించమని వేడుకుంటూ ఒంటరిగా ఉన్న బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో నా తండ్రి కుమిలిపోతున్న బిడ్డని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఆయన ఆస్తి గొడవలు నా తండ్రి శారీరక మానసికంగా ఒత్తిడిలో నా తండ్రి లోనైపోయిన ప్రతి ఒక్క హృదయాన్ని జ్ఞాపకం చేసుకొని తాకండి, ముట్టండి, స్వస్థపరచండి, శక్తిని అనుగ్రహించమని వేడుకుంటూ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో అడిగి వేడుకొని పొందుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.